అవసరాలు అవకాశాలే తప్ప శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరట రాజకీయంలా. ఎవరితోటి కలుస్తారో కొత్తగా ఎవరు దోస్తులు అవుతారో చెప్పుడు చాలా కష్టం అబ్బా. ఇక కొన్ని పార్టీల నడుమ పెట్రోల్ పోసినట్టే మండుతుంటది, ఎప్పుడు ఏదో పంచాయతీ. అయితే ఒక్కటే స్టేజ్ మీద మోడీ సారు అసద్ బాయ్ ఉంటే ఎట్లుంటది, అమిత్ షా సారు అక్బర్ బాయ్ అలై బలై తీసుకుంటే ఎట్లుంటది. ఏమో రేపు జరగవచ్చు కూడా. కాకుంటే మనకాడ కాదు బీహార్ లా ఆడ 5 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన ఎంఐఎం పార్టీ బీజేపీ గ్రూప్ కు సపోర్ట్ చేస్తానికి సై అంటుంది మళ్ళా. पटना में नीतीश कुमार की सरकार है, बिहार की जनता ने हमको इख्तियार दिया है। हमारी तरफ से हम उनको पूरा ताउन पेश करेंगे, बशर्ते कि वो सीमांचल की जनता से इंसाफ करें। ముస్లింలు బగ్గుండే సీమాంచల్ ఏరియాల తక్లీఫులు తీర్చే సర్కార్ కిమ్మత్ ఇస్తారట పతంగి పార్టీ వాళ్ళు. కానీ ఈ రెండు పార్టీలు ఉప్పు నిప్పు లేకుంటాయి. పబ్లికులనైనా పార్లమెంటులైనా ఎప్పుడు డగ్గఫారే. హైదరాబాద్ వచ్చి ప్రతి ఒక్క బీజేపీ పెద్ద లీడర్ ఫస్ట్ అరుచుకునేది ఎంఐఎం పార్టీనే. జేపునే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి, అలా అసదుద్దీన్ సార్ గిట్ల అనే వరకు అందరు పరిశాన్ అవుతారు. పోనీ బీహార్ లో బీజేపీ సర్కార్ కు బలం లేదా అంటే 243 సీట్లకు 202 సీట్లు ఇల్లయే. ఏరే పార్టీతో అక్కరే లేదు. ఎవరు అడగకున్నా మేము మద్దతు ఇస్తామని మజ్లిస్ అనుడే గమ్మత్తున్నది. పోన్రి ఏందో మరి వెనకాల రాజకీయము.